పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి. ఎందుకు 194 టీఎంసీల కెపాసిటీ గల ఈ ప్రాజెక్టు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడింది. ఈ 194 టీఎంసీల గల పోలవరం ప్రాజెక్ట్ 47 మీటర్ల హైటు, 3600 మీటర్లు పొడవు గల ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని ఇరిగేషన్కి దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 660 గ్రామాలకు దాదాపుగా తాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, ఇక్కడ ఫ్యాక్టరీలకి, కొన్ని ఇండస్ట్రీస్కి నీరు ఇస్తారు. అంతేకాకుండా 80 టీఎంసీలు గోదావరి నుండి కృష్ణానదికి 80 టీఎంసీలు తరలిస్తారు ఈ ప్రాజెక్ట్ పూర్తవడం వల్ల. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తవుతే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఒక సంవత్సరానికి 2 లక్షలు అయితే ఆ 2 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి 7 లక్షల ఎకరాలు ఒక పంట సంవత్సరానికి ఒక్కసారి పండే పంటలు ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే సంవత్సరానికి 3 సార్లు పంటలు పండుతాయి. 3 సార్లు పంటలు 7 లక్షల ఎకరాలకు 3 సార్లు పంటలు పండితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రైతులకు ఎంతో ఉపయోగం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ వ్యయం, అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ మొదలైంది? ఈ ప్రాజెక్టు 2006, 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాలని ఆలోచించారు. అప్పుడు 2008, 2009కి డ్రాయింగ్స్ ఫైనలైజ్ అయ్యి దీన్ని ఎస్టిమేట్ చేశారు. 10,000 కోట్ల రూపాయలకు దీన్ని ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ చేయగానే మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గెలవగానే కాలువలు, దీనికి సంబంధించిన కాలువలు తవ్వేశారు. అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఇంకోసారి ఎస్టిమేషన్ చేశాయి. ఎస్టిమేషన్ చేయగానే అప్పుడు 10,000 కోట్ల ప్రాజెక్ట్ కాస్త 16,000 కోట్ల ప్రాజెక్ట్ అయింది. ఆ 16,000 కోట్ల ప్రాజెక్టు డ్రాయింగ్స్ ఫైనలైజ్ అయ్యి తర్వాత అక్కడున్న పునరావాస కేంద్రాలు దాదాపు 7 మండలాలు ఖాళీ చేయించి వాళ్ళకు వేరే చోట ఇల్లు, భూములు ఇచ్చేలోపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడదీశారు. ఆ తెలంగాణ సపరేట్ చేయడం వల్ల, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ 16,000 కోట్ల రూపాయలకు ఈ ప్రాజెక్ట్ అంచనా వేశారు. కొత్త ప్రభుత్వం రాగానే 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఏకంగా 45,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ చేసి దీన్ని 2014 నుంచి 19 లోపు దాదాపుగా 68% పూర్తి చేశారు. ఇది నేను టీడీపీ వాళ్ళు చెప్పిన మాట కాదు. వైఎస్ఆర్సీపీ 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలోని మంత్రులు అసెంబ్లీలో చెప్పిన మాట. అయితే 2019 నుంచి 2024కి కేవలం ఆ మిగిలి ఉన్న 32% కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. సో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎన్నో లాభాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు దాదాపు అక్క చెల్లెలకు, అవతాతలకు అందరికీ ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే పోలవరంకి అయ్యే ఖర్చు కేవలం 55,000 కోట్లు. ఈ 2,50,000 కోట్లు ఎవరి దగ్గరైనా ఉన్నాయా? ఏదైనా ఒక ఆధారం ఉందంటే, ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. ఇది కేవలం సంక్షేమం కోసం ఇచ్చామంటున్నారు. ఇలాంటివి చరిత్రలు నిలబడు. అదే పోలవరం కనుక మీరు ఒక 55,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టి ఉన్నారు. మిగిలిన 55,000 కోట్లు మిగిలిన బడ్జెట్ ఖర్చు పెట్టి ఉంటే పోలవరం దాదాపు 100 సంవత్సరాలు లక్షల మందికి, వేల మందికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉపాధి, రాష్ట్రానికి మెరుగైన ఆదాయం వచ్చేది. అందుకే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. అందులోని ఇరిగేషన్, వ్యవసాయానికి చాలా పెద్దపీట. ఆంధ్రప్రదేశ్, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశాలుగా ఉన్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి ఈ పోలవరం ఏ ప్రభుత్వమైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4 సంవత్సరాలు పడుతుందన్నారు అంటున్నారు. చెప్పలేం, పట్టచ్చు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు, అదేంటి మేము పూర్తి చేయలేకపోయాం కదా, మీరు చేస్తారు. ఒక నెల రోజులు మనం ఇల్లు వదిలేసి ఎక్కడైనా వలస వెళ్తాను, అలాంటి బంధువుల ఇంటికి వెళ్తేనో వచ్చి నెల తర్వాత వస్తే ఇంట్లో ఇల్లు సర్దుకోవడానికి 1 గంట 2 గంటలు పడుతుంది. అదే 5 సంవత్సరాలు మనం ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి విదేశాల్లోనో లేదంటే వేరే రాష్ట్రంలోనో నివాసం ఉంటే 5 సంవత్సరాల తర్వాత వస్తే ఇల్లు సర్దుకోవడానికి కనీసం 1 రోజు 2 రోజులు పడుతుంది. అంటే అంత ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇల్లు సర్దుకోవడానికి అంత టైం పడితే పోలవరం ప్రాజెక్టు సగం పూర్తయిన పనులు
మధ్యలో వదిలేస్తే దాన్ని కంటిన్యూ చేయడానికి ఎంత శ్రమ ఉంటుంది, ఎంత ప్లానింగ్ ఉండాలి అనేది ఆలోచించాలి. ఈ ప్రభుత్వం అయినా సరే ఈ 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందించి ఆంధ్రప్రదేశ్కి, జాతికి పోలవరం ప్రాజెక్టుని అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.